వెల్కమ్ టు ఫినైకల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమిస్ట్రీ గురించి ఒక పరిచయం చేయబడుతుంది. వై స్టడీ కెమిస్ట్రీ? కెమిస్ట్రీని ఎందుకు చదువుకోవాలి అనే క్వశ్చన్ మనం రైట్ చేసుకున్నప్పుడు ఈ కెమిస్ట్రీ వలన మనకి వరల్డ్లో కౌంట్లెస్ యూజెస్ అనేటువంటి ఉన్నాయి. మన నిజ జీవితంలో అవి 1 by 1 చెక్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. 1 by 1 కెమిస్ట్రీ అనేటువంటిది నేచర్ లో ఎలా ఉంది, వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఫోటోసింథసిస్, బయోలుమినిసెన్స్ అని చెప్తారు. ఫోటోసింథసిస్ అంటే అందరికీ తెలిసిన విషయమే, ఓసారి చూద్దాం. ప్లాంట్స్ అనేటువంటివి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ను అబ్జార్బ్ చేసుకొని, వాటర్ ను గ్రాప్ చేసుకొని, కార్బోహైడ్రేట్ ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ లో ఇస్తాయి. ఆక్సిజన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ రియాక్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ టు గెట్ కార్బోహైడ్రేట్ and release oxygen. This is called as photosynthesis. It is a chemical marvel అని చెప్పవచ్చు. బయో అనగా లివింగ్ ఆర్గానిజమ్స్ అనేటువంటివి, లుమినిసెన్స్ అనగా ఎమిషన్ ఆఫ్ లైట్. ద ఎమిషన్ ఆఫ్ లైట్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ బయోలుమినిసెన్స్. బయోలుమినిసెన్స్, ఫైర్ ఫ్లై, మనం తెలుగులో మినుగురు పురుగులు అని చూస్తూ ఉంటాం. రాత్రిళ్ళు వెలుగుతూ ఉంటాయి అవి. ఈ వెలగడానికి రీజన్ ఏంటి? అవి ఆ లైట్ గ్లో రావడానికి రీజన్ ఏంటి అని అంటే, వీటిలో లూసిఫెరిన్ అనే కెమికల్ ఉంటుంది. అది లూసిఫెరేజ్ అనే ఎంజైమ్ తో క్యాటలైజేషన్ రియాక్షన్ జరిగి గ్లో అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి జరుగుతున్న మెకానిజం ఏంటండి? కెమికల్ రియాక్షన్. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ న్యాచురల్ లైట్ ప్రొడక్షన్. మెడిసినల్ ప్లాంట్ అనే మెడిసిన్ మనం తీసుకుంటే ప్లాంట్స్ నుంచి మెడిసిన్ తయారు చేయబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టీ తాగుతాము, వాటిలో రిచ్ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి పాలిఫినాల్స్ అనేటువంటివి ఆ గ్రీన్ లీవ్స్ లో ఉంటాయి. ఇవి మనకి హెల్త్, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ గ్రీన్ టీ తాగండి, ఇన్ఫ్లమేషన్ డిక్రీజ్ చేయడానికి గ్రీన్ టీ తాగండి అని చెప్పి చెప్తూ ఉంటారు. లావెండర్ నుంచి అరోమా థెరపీ కోసం, పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి, రిలాక్సేషన్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు ఒక ఫ్రాగ్రెన్స్ కోసం ఈ లావెండర్ తో తయారు చేసినటువంటి ధూప్ స్టిక్స్ అని చెప్తారు. వాటి స్మెల్ వలన మనకి ఒక రిలాక్సేషన్ మోడ్ లేకి వెళ్ళడం జరుగుతుంది. ఈ లావెండర్ లో ఉన్నటువంటి కెమికల్ ఏంటి అంటే లినలైల్ అసిటేట్. జింజరాల్ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ అనేటువంటిది నేచురల్ రెమెడీ కోసం దగ్గు, జలుబు వచ్చినప్పుడు జింజర్ టీ తాగండి అని చెప్తారు. సో జింజర్ లో ఉన్నటువంటి కెమికల్ జింజరాల్. నెక్స్ట్ వన్ అలియోవీరా. అలియోవీరాని స్కిన్ కేర్ అండ్ వుండ్ హీలింగ్ అవ్వడానికి ఈ అలియోవీరాని యూజ్ చేస్తారు. అలియోవీరాలో అలోయిన్ అనేటువంటి కెమికల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కెమిస్ట్రీ ఇన్ నేచర్. అప్లికేషన్స్ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ వల్ల యూజెస్ అనేటువంటివి ఏమున్నాయి ఓసారి చెక్ చేస్తే 1 by 1 కెమిస్ట్రీ అనేటువంటిది ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చూసుకుంటే ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ ని ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్ పికిల్ లో అస్టిక్ యాసిడ్ వేసేసి లాంగ్ డేస్ ఇవి స్టోర్ చేసుకోవచ్చు. కుకింగ్ అండ్ ఫ్లేవర్. కుక్ చేసేటప్పుడు అది బ్రౌన్ కలర్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. అలాగే ఒక ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, అరోమా అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి రీజన్ ఏంటి అని అంటే ప్రోటీన్ అనేటువంటిది షుగర్ తో బైండ్ అయినప్పుడు రియాక్షన్ జరిగి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హీట్ లో ఇటువంటి రియాక్షన్ జరుగుతుంది. దీన్నే మైలార్డ్ రియాక్షన్ అని చెబుతారు. న్యూట్రిషన్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ లో కాల్షియం, పొటాషియం ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని కెమిస్ట్రీ చెబుతుంది. ఫుడ్ సేఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్ వైన్ ప్రిపరేషన్ చేయాలి, ఎలాగంటే అలా చేసేదానికి లేదు. వాటికి ఒక గైడ్ లైన్స్ ప్రకారం ప్రోటోకాల్ యూజ్ చేస్తారు. గ్రేప్స్ లోని ఈస్ట్ మిక్స్ చేసి సమ్ డేస్ ఫెర్మెంటేషన్ చేసి ఇథనాల్ గా కన్వర్ట్ అవుతుంది, వైన్ గా స్టోర్ చేయడం జరుగుతుంది. మెడిసిన్స్. కెమిస్ట్రీ అనేటువంటిది మెడిసిన్ రోల్ ఎలా చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ డెవలప్మెంట్ అవ్వాలి. సో ఫీవర్ వచ్చిందనుకోండి డోలో, ఇలా కోవిడ్ వచ్చిందనుకోండి వ్యాక్సిన్. ఇవన్నీ కూడా కెమిస్ట్రీ రిలేటెడ్ మెటీరియల్. డయాగ్నోస్టిక్ టూల్స్ లలో కూడా కెమిస్ట్రీ ప్లే చేస్తుంది. గ్లూకోజ్ మీన్స్ షుగర్ టెస్ట్ చేసుకోవడానికి గ్లూకోమీటర్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ గ్లూకోమీటర్ లో స్ట్రిప్ అటాచ్ చేస్తారు. ఈ స్ట్రిప్ లో గ్లూకోజ్ ఆక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. బ్లడ్ లో ఉన్నటువంటి షుగర్ అనేటువంటిది ఈ గ్లూకోనిక్ ఆక్సిడేజ్ తో రియాక్షన్ జరిగి గ్లూకోనిక్ యాసిడ్ గా కన్వర్ట్ అయ్యి H2O2 ను రిలీజ్ చేస్తుంది. ఈ H2O2 అనేది లైట్ సెన్సిటివ్. ఈ ఫర్దర్ ఆక్సిడేషన్ జరిగి ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ ఎంత అమౌంట్ లో రిలీజ్ అవుతుంది అన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని గ్లూకోమీటర్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. షుగర్ అనేది 100
ఉందండి, 140 ఉంది అని చెప్పేసి మీటర్ లో మనకి ఇండికేషన్ ఇస్తుంది. మెడికల్ ట్రీట్మెంట్ లో కెమిస్ట్రీని మనం యూజ్ చేస్తున్నాము. ఎలాగూ అంటే యాంటీబయోటిక్ గా పెన్సిలిన్ ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీలో కార్బోప్లాటిన్ యూజ్ చేస్తాము. జీన్ థెరపీ డిసీజ్ అయినటువంటి సిస్టిక్ ఫిబ్రోసిస్ అనేటువంటి మూకస్ దగ్గర మజిల్ ఫామ్ అవుతుంది. అటువంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి నినెటడినిబ్ అనే టాబ్లెట్ ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో హౌస్ హోల్డ్ కెమికల్స్ గా యూజ్ చేస్తూ ఉన్నాం మనం. బ్లీచింగ్ పౌడర్, వెనిగర్, బేకింగ్ సోడా, అమోనియా అనేటువంటివి. సో బ్లీచింగ్ పౌడర్ ని డిస్ఇన్ఫెక్టింగ్ అండ్ వైటనింగ్ ఫ్లోరింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. ఈ బ్లీచింగ్ లో ఉన్నటువంటి కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం హైపోక్లోరైడ్. అలాగే వెనిగర్ ని ప్రిజర్వేటింగ్ ఫుడ్స్ కి క్లీనింగ్ పర్పస్ కి యూజ్ చేస్తారు. వెనిగర్ లో ఉన్నటువంటి కెమికల్ అసిటిక్ యాసిడ్. బేకింగ్ సోడాని బేకింగ్ పర్పస్ కి, క్లీనింగ్ పర్పస్ కి, న్యూట్రలైజింగ్ యాసిడ్ కి యూజ్ చేస్తారు. దీని ఫార్ములా వచ్చేసి NaHCO3 సోడియం బైకార్బోనేట్. అలాగే అమోనియాను డిటర్జెంట్, డిగ్రెసింగ్ ప్రాపర్టీస్ ఆర్ క్లీనింగ్ ఏజెంట్స్ లలో అమోనియా యూజ్ చేస్తారు. అమోనియాను స్ట్రాంగ్ బేస్ అని చెప్తారు. హౌస్ హోల్డ్ క్లీనింగ్ కి అమోనియాతో ప్రిపేర్ చేసినటువంటి ఫినాల్స్, డిటర్జెంట్స్, లిక్విడ్స్ ఉంటాయి. కెమిస్ట్రీని పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తారు. మనం యూజ్ చేస్తున్నటువంటి షాంపూ, టూత్ పేస్ట్, లోషన్, బాడీ లోషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ తీసుకున్నప్పుడు వీటిలో యూజ్ చేస్తున్నటువంటి సర్ఫాక్టెంట్ అనేటువంటివి సోడియం లారెట్ సల్ఫేట్. అలాగే కండిషనర్ లో యూజ్ చేస్తున్నటువంటి ప్యాంథనాల్ అనేటువంటి మాయిశ్చరైజర్. టూత్ పేస్ట్ లలో ఫ్లోరైడ్ ని క్లీన్ చేయడానికి సిలికాన్ మిక్స్ చేస్తారు. టేస్ట్ కోసం, ఫ్లేవరింగ్ రావడం కోసం కొన్ని కెమికల్స్ ని, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ని యాడ్ చేస్తారు. నెక్స్ట్ వన్ లోషన్. బాడీ లోషన్స్ లో సీ బటర్ ని మిక్స్ చేస్తారు. సీ బటర్ అంటే ఆఫ్రికన్ సీ ట్రీ నుంచి ఆ నట్స్ ని తీసినటువంటి దాన్ని సీ బటర్ అని చెబుతారు. అలాగే మాయిశ్చరైజర్ అయినటువంటి హైలోరనిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారు. అగ్రికల్చర్ ఫీల్డ్, ఫుడ్ ప్రొడక్షన్ లో కెమిస్ట్రీ రోల్ ఏ విధంగా ఉంటుంది అంటే క్రాప్ ఈల్డ్ పెంచడానికి ఫెర్టిలైజర్స్ మనం చల్లుతాము. అలాగే ఇన్సెక్ట్స్, పెస్ట్ అనేటువంటివి ఎక్కువైనప్పుడు మనము పెస్టిసైడ్స్ అనేటువంటి యూజ్ చేసి క్రాప్ డ్యామేజ్ కాకోకుండా దాని యొక్క ఈల్డ్ కోసం కెమికల్స్ యూజ్ చేస్తాము. టెక్స్టైల్స్ అండ్ క్లాతింగ్ ఇండస్ట్రీలో కెమిస్ట్రీ రోల్ నేచురల్ ఫైబర్స్ అయినటువంటి కాటన్, వూల్, సిల్క్ ఇటువంటి వాటిని కెమికల్ ప్రాసెస్ చేస్తాము. వీటిలో కాటన్ లో సెల్యులోజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ సింథటిక్ ఫైబర్స్ అయినటువంటి పాలియస్టర్, నైలాన్ క్లాత్ అని చెప్పి మనం తీసుకుంటూ ఉంటాము. పాలియస్టర్ అనగా వన్ టైప్ ఆఫ్ పాలిమర్ కెమికల్. అలాగే క్లాత్ యొక్క ఫినిషింగ్ రావడానికి డైస్ కానీ ఫినిషింగ్ కోసం కెమికల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని కెమికల్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అని అంటే వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. గ్యాస్ వెహికల్స్, అలాగే డీజిల్ వెహికల్, పెట్రోల్ వెహికల్, అలాగే కరెంట్ తో ఫ్యూయల్ సెల్స్ వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. గ్యాసోలిన్ అనగా ఐసోఆక్టేన్, డీజిల్ అనగా సైక్లోడోడెకేన్. అదే ఫ్యూయల్ సెల్స్ లో బయోఫ్యూయల్స్ లో ఇథనాల్ ఉంటుంది. బ్యాటరీస్ లలో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ లో హైడ్రోజన్ అనే కెమికల్ ఉంటుంది. ఇలా మనం కెమిస్ట్రీని ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కెమిస్ట్రీ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగూ అని అంటే ఫింగర్ ప్రింట్ ను తీసుకునేటప్పుడు నిన్హైడ్రిన్ అనేటువంటి కెమికల్స్ స్ప్రే చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. డిఎన్ఏ అనాలిసిస్ చేస్తారు. ఆ బ్లడ్ ఏదైనా శాంపిల్ దొరికితే డిఎన్ఏ మ్యాచింగ్ ఎలా ఉండేటువంటి డిఎన్ఏ ప్రొఫైల్ చెక్ చేయడానికి కెమిస్ట్రీ చెక్ చేయడం జరుగుతుంది. ఎవిడెన్స్ ని గన్ తో కాల్చారా, నైఫ్ తో ఉన్నాయా, ఇటువంటిని అక్కడ ఏదన్నా మెటీరియల్, ఏదైనా పెయింట్, ఇటువంటి మెటీరియల్ పైన ఏదన్నా క్లూ అనేది ఉందా, అటువంటి ట్రేస్ ఎవిడెన్స్ ని కూడా కెమికల్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, టాక్సికాలజీ. పర్సన్ కి డ్రగ్స్ ఏమైనా ఇచ్చారా, పాయిజనస్ కెమికల్స్ ఏమైనా ఇచ్చారా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ని చెక్ చేయడానికి కెమిస్ట్రీ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్ట్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో కెమిస్ట్రీ అనేటువంటిది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్సెంట్ టైమ్స్ లో 1000 years బ్యాక్స్, 3000 years, 5000 years అని చెప్పేసి ఏవైనా వాళ్ళకి మెటీరియల్ దొరికినప్పుడు వాటిని కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా దాని యొక్క డేట్ ని ఏ ఇయర్ లో ఉండవచ్చు అని చెప్పే ఇన్ఫర్మేషన్ ని కెమికల్ అనాలిసిస్ ద్వారా ఇస్తారు. నెక్స్ట్ వన్, మనం ఉంటున్న హౌస్ లో ఎవ్రీ డే ఈ మెటీరియల్స్ ని చూస్తూ ఉంటాం. మెటల్స్ కన్స్ట్రక్షన్ పర్పస్ లో యూజ్ చేస్తారు. ప్లాస్టిక్స్, వాటర్ బాటిల్స్, కన్స్ట్రక్షన్ వైర్ కేబుల్స్ కి, అలాగే సిరామిక్ మెటీరియల్, కుకింగ్ లో యూజ్ చేసేటువంటి సిరామిక్ మెటీరియల్, అలాగే గ్లాసెస్, ఫైబర్ మెటీరియల్ అనేటువంటివి హౌస్ లో మనం చూడడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. మనకి వేస్టేజ్ ఉన్నటువంటి వాటిని రీసైక్లింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ మెటీరియల్ ని మళ్ళీ రీయూజ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, ఇక్కడ మనం వాటర్ తీసుకున్నాం బాటిల్ ని, వాటిని ఏం చేస్తారు, మనం బయట పడేస్తాం. వాటిని తీసుకొని ప్రాసెసింగ్ చేసి మళ్ళీ వాటిని ఫినాల్ బాటిల్స్ లాగా, ఫినాల్స్ కానీ సో సెకండ్ గ్రేడ్ ప్లాస్టిక్ మెటీరియల్ ని స్టోర్ చేయడానికి రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది. దాన్ని వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్తారు. ఈ ప్రాసెసింగ్ లో యూజ్ చేసేటువంటిది కెమికల్ ప్రాసెసింగ్ ఉంటుంది. అలాగే వాటర్ ని ఇండస్ట్రియల్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ని ప్రాసెసింగ్ చేసి కెమికల్ ప్రాసెసింగ్ మళ్ళీ వాటిని సెకండ్ గ్రేడ్ యూజెస్ కి అగ్రికల్చర్, బాత్ ఇటువంటి పర్పసెస్ కోసం యూజ్ చేస్తారు. సింగపూర్, జపాన్ ఇటువంటి కంట్రీస్ లలో ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ వాటర్ ని సెకండ్ యూజ్ కోసం వాడుతున్నారు. నెక్స్ట్ వన్ క్లైమేటిక్ చేంజ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, గ్రీన్ హౌస్ అనేటువంటిది ఎక్కువగా మనకి అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ హౌస్ ని ఎక్కడన్నా స్టోరేజ్ చేయడానికి డెవలప్ చేసిన మెథడే జియోలాజికల్ స్టోరేజ్. జియోలాజికల్ స్టోరేజ్ అనగా ఎర్త్ అండర్ గ్రౌండ్ లో డిప్ చేసి కెమికల్ ప్రాసెస్ ద్వారా దాన్ని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఇది 1000 years వరకు స్టోరేజ్ చేయవచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లో కెమిస్ట్రీ టెక్నాలజీలో యూజ్. నెక్స్ట్ వన్ ఎనర్జీ అండ్ ప్రొడక్షన్. ఎనర్జీ అండ్ ప్రొడక్షన్ లో మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటువంటి కోల్, పెట్రోల్, డీజిల్ ద్వారా కంబషన్ ప్రాసెసింగ్ జరిగి మనకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. ఈ ఇంపాక్ట్ అనేటువంటిది హై ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. నెక్స్ట్ ఫ్యూయల్ సెల్స్ వచ్చాయి. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. ఈ ఫ్యూయల్ సెల్స్ ద్వారా ఇంపాక్ట్ అనేది లోగా ఉంటుంది కంపేర్ టు ఫాజిల్ ఫ్యూయల్స్ తో చేసిన పవర్ తో కంపారిజన్ చేస్తే. నెక్స్ట్ వన్ బ్యాటరీస్ లో రియాక్షన్ మెకానిజం జరుగుతుంది. దీని ఎఫెక్ట్ అనేది మోడరేట్ గా ఉంటుంది. అందువలన బ్యాటరీ వెహికల్స్ అనేటువంటివి రీసెంట్ గా ఎలక్ట్రికల్ వెహికల్స్, ఓలా ఇటువంటి 2 వీలర్స్ 4 వీలర్స్ టాటా కంపెనీ రీసెంట్ గా రిలీజ్ చేస్తుందని చెప్తున్నారు, నానో ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పేసి. నెక్స్ట్ వన్ సోలార్ సెల్. ఇప్పుడు రీసెంట్ గా ఇండియా గవర్నమెంట్ కూడా సోలార్ ఎనర్జీతో పవర్ జనరేట్ చేయడానికి చూస్తున్నారు. దీన్నే ఫోటో వోల్టిక్ టెక్నాలజీ అని చెప్తారు. సోలార్ లైట్ ని సోలార్ మాడ్యూల్ యూటిలైజ్ చేసుకొని కరెంట్ గా ప్రొడ్యూస్ చేస్తారు. సో దీన్ని ఫోటో వాల్టిక్ టెక్నాలజీ అని చెప్తారు. దీని యొక్క ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది వెరీ లో ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ కెమిస్ట్రీ ఇన్ ఎనర్జీ ప్రొడక్ట్. హోప్ this information is informative.